అన్నమయ్య జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. దేవుణ్ణి దర్శించుకోవడం కోసం వెళ్ళిన కొంతమంది భక్తుల్ని కొన్ని ఏనుగులు దాడి చేసి చంపేసిన ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. శేషాచలం అడవి వైపు నుంచి కూడా కొంతమంది భక్తులు సిద్ధేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి కొంతమంది వ్యక్తులు అక్కడి నుంచి బయలుదేరారు. అయితే బయలుదేరిన క్రమంలోనే కొన్ని ఏనుగులు అంటే వాళ్ళు అటవీ నుంచి అటువైపుగా వెళ్దామని ఆ దారి మార్గాన్ని ఎంచుకుని వెళ్తున్న సమయంలో అటవీకి చెందిన కొన్ని ఏనుగులు అడ్డు వచ్చాయి. అడ్డు రావడంతో ఆ జనంలో ఉన్న ఒక వ్యక్తి తను వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి బయటకి గట్టిగా శబ్దం చేయడంతో ఆ ఏనుగులకి కొంచెం కోపం వచ్చి ఒక్కసారిగా ఈ జనాల పైన దాడికి దిగాయి. ఈ దాడిలో దాదాపు 8 మంది వరకు కూడా ఇప్పటివరకు చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. మిగతా కొంతమంది పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం 15 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి మా ప్రతినిధి ప్రియాంక లైన్ లో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రియాంక, చెప్పండి, అసలు ఎక్కడ ఈ సిచ్యువేషన్ చోటు చేసుకుంది, ఎలా జరిగింది అసలు? అంటే ఏనుగులు దాడి చేయడం వల్లనే దాదాపు 8 మంది వరకు కూడా చనిపోయారని చెప్తున్నారు. సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముంది? రైట్. తేజ, ఇది అన్నమయ్య జిల్లాలో జరిగిందనమాట. అంటే సమీపంలోని రైల్వే కోడూరుకి చెందిన ప్రాంతంలో రాయచోటి కడప దగ్గర శేషాచలం అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో మొత్తం కూడా శివుడికి సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు కొత్తగా అంటే అటవీ ప్రాంతంలోకి ఎందుకు వెళ్ళారు అనంటే అక్కడ నియమ నిబంధనలు లేవా అంటే డెఫినెట్ గా ఉన్నాయి. అయితే ఈ శివరాత్రిని పురస్కరించుకొని అటవీ ప్రాంత ప్రజలు అందరూ కూడా శివుడిని దర్శనం చేసుకొని అక్కడ అభిషేకాలు చేస్తూ ఉంటారు, శివుడికి పూజలు చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వాళ్ళు ఈ 15 రోజులు కూడా ఆలయానికి చేరుకోవడానికి ఏవైతే వసతులు కావాలో అవి అక్కడికి వచ్చిపోయే భక్తులకి అనుగుణంగా వాళ్ళు సమకూరుస్తూ ఉంటారు. అయితే ఇదే విధంగా ఈసారి కూడా ఆ శైవ క్షేత్రానికి వెళ్ళడానికి ఆ ప్రాంత పల్లె ప్రజలందరికీ కూడా సౌలభ్యం కల్పించారు. అయితే అనుకోని విధంగా శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా అక్కడ ఎవరైతే 15 మంది బృందంగా వెళ్లారో ఆ బృందంలో ఒకళ్ళు తమ వెంట తీసుకొని వెళ్ళిన టిఫిన్ డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బాతో శబ్దం చేశారు. గట్టిగా శబ్దం చేయడం వల్ల ఆ ఏనుగుల గుంపుకి కోపం వచ్చింది, అవునా? అవును. సో ఆ ఏనుగులు ఇప్పుడు మనం ఎలా అయితే వాటిని చూసి పెద్ద ప్రాణుల్ని చూసి భయపడతామో అవి కూడా వాటికి ఏదో జరగబోతుందేమో ఆ శబ్దాలు ఏంటో అని భయపడిపోయి అవి అటాక్ చేయడం జరిగింది. అయితే ఈ అటాక్ చేసిన సమయంలో 8 మంది చనిపోయారు. అయితే అక్కడే చనిపోయిన వాళ్ళల్లో వంకాయల దినేష్, తుపాకుల మనమ్మ, తిరుపతి చంగల్ రాయుడు ఆ ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. మిగతా వాళ్ళని సమీపంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. అంటే కోడూరు దగ్గరగా ఉంది అక్కడ. సో కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మిగతా వాళ్ళని తరలించారనమాట. దీనికి సంబంధించి వీళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలకి తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కి చేరుకోవడం గాని అక్కడ ఏడుపులతో అసలు ఈ శివరాత్రిని శివయ్య నామస్మరణతో జరగాల్సింది ఎంతో బాధతో అక్కడ వాళ్ళ సంబంధికులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఆర్తనాదాలతో మునిగిపోయిందనమాట. క్షతగాత్రులను హాస్పిటల్ కి తీసుకొచ్చారు కాబట్టి అక్కడ ఎవరితో అయినా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? అసలు ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది అక్కడ అనేది దాని గురించి? ఎస్ తేజ, మాట్లాడడం జరిగింది అనమాట. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి అయితే ఏమని చెప్పారు అంటే మామూలుగా ఈ అటవీకి చాలా మటుకు అలర్ట్ చెయ్యరు. ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ 3 రోజుల పాటు శివ భక్తులు అక్కడికి వెళ్ళడానికి అభ్యంతరం చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఫారెస్ట్ నుంచి ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. కానీ ఇవి అనుకోకుండా చిత్తూరు నుంచి ఈ ఏనుగులు రావడం అనేది జరిగుండొచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా బేస్ క్యాంప్ అక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఏదైతే ఆ ప్రదేశంలో దుర్ఘటన జరిగిందో అక్కడి నుంచి 6-7 కిలోమీటర్లు ప్రయాణిస్తే దట్టమైన అడవి ప్రాంతం ఉంటుందన్నమాట. దాంట్లో గుండెకొలను అని కూడా ఒకటి వస్తూ ఉంటుంది. అయితే ఆర్టీసీ అధికారులకి ప్రత్యేక బస్సులు వేయడం కానీ లేకపోతే రోడ్డు మార్గం గుండా ఎవరైతే భక్తులు వెళ్తూ ఉంటారో వాళ్ళకి తగిన సదుపాయాలు కానీ ఇవన్నీ చేశారు. ప్రియాంక, చెప్పండి, అంటే ఈ ఏనుగుల దాడిలో అక్కడ డైరెక్ట్ గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అతను ఏం చెప్తున్నాడు? అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డ వ్యక్తి అసలు ఎన్ని ఏనుగులు వాళ్ళపైన దాడి చేశాయి? ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా?
చికిత్స తీసుకుంటున్న వాళ్ళు. రైట్ తేజ. అయితే ఈ ఏనుగుల దాడికి సంబంధించి అక్కడ ప్రత్యక్షంగా ఎవరైతే చూసారో కొంచెంలో అసలు ఈయన కూడా దెబ్బ తాకాల్సింది. ఆ ఏనుగులు అటాక్ చేయాల్సింది. అతనికి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితిలో ఆయన త్రుట్టిలో తప్పించుకోవడం జరిగింది. ఆయన సిద్ధయ్య అన్నమాట. ఆయన చెప్పడం వల్లే ఇది తెలిసిందన్నమాట. మీడియాకి కానీ లేకపోతే అక్కడ ఆఫీసర్‌లకి కానీ ఏమని చెప్పారు అంటే అక్కడ ఒక బాలుడు తన వద్ద తెచ్చుకున్న బాక్స్ ని వింత శబ్దాలు చేయడంతోనే ఇలా జరిగింది అని చెప్పేసి. అయితే మొత్తానికి అక్కడొచ్చేసి వాళ్ళ వెనకాల 7 ఏనుగులు వాళ్ళ వైపు రావడం, దాడి చేయడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆ ఏనుగుల గుంపు మధ్యలో 15 మంది వెళ్ళిన బృందం ఇరుక్కుపోయిందని చెప్పుకోవచ్చా? అవును తేజ. అయితే ఆ శబ్దాలు ఏవైతే చేశారో వాటి వల్లనే ఈ ప్రమాదం జరిగిందని. అలాగే ఇప్పుడు ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి కూడా నష్టపరిహారం గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తూ ఉన్నారు. అండ్ ఇదేదో మామూలుగా ఏదో జరిగిపోయింది అన్నట్టు కాకుండా సీరియస్‌గా దీనికి సంబంధించిన విచారణ చేపడుతూ ఉన్నారు. అలాగే ఒక్కొక్క మృతుల కుటుంబానికి 5,00,000 వరకు నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారన్నమాట. ఓకే. థ్యాంక్ యూ ప్రియాంక. సో రైట్, చూసారు కదా, ఈ ఏనుగుల దాడిలో దాదాపు 8 మంది వరకు కూడా ఇప్పటివరకు మృతి చెందారని చెప్పేసి చెప్తున్నారు. మరికొంతమంది హాస్పిటల్‌లో ఇంకా చికిత్సనైతే తీసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? ఏనుగులకి ఆహ్, ఎందుకు అంత కోపం తెప్పించే ప్రయత్నం చేశారు? అంటే వీళ్ళ తప్పుల వల్లే అవి దాడి చేశాయా? సాధారణంగా మనం కొన్ని విజువల్స్ కానీ, వీడియోస్ అన్ని కూడా చూస్తా ఉంటాం. అంటే ఒక గుంపు, ఒక ఏనుగుల గుంపు ఎక్కడికైనా వెళ్తుంటే వాటిని కదపకపోతే, ఎవరు ఏమి అనకపోతే చాలా సైలెంట్‌గా, నిశ్శబ్దంగా వాటి వా అవి వాటి ఉన్న స్థానం నుంచి అవి వెళ్తా ఉంటాయి. ఎవరిని కూడా పట్టించుకోకుండా. ఒకవేళ ఎవరైనా కొంచెం వికృత చేష్టలు చేసినా గానీ, వింతగా వాటి దగ్గరికెళ్ళి ప్రవర్తిస్తే మాత్రం అవి ఖచ్చితంగా కోప్పడతాయి. సో, ఇక్కడ కూడా అట్లాంటి సంఘటనే జరిగినట్టు నాకనిపిస్తుంది. ఎందుకంటే, వీళ్ళతో పాటు వెళ్ళిన ఒక బాలుడు, 15 సంవత్సరాలున్న ఒక బాలుడు, తన వెంట తెచ్చుకున్న ఒక టిఫిన్ బాక్స్ తీసి గట్టిగా శబ్దం చేయడం వల్ల ఆ ఏనుగుల గుంపుకి కోపం వచ్చి, ఈ జనాన్నంతరిని కూడా చుట్టుముట్టి వాటి కాళ్ళతో తొక్కి చంపేశాయంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు ముత్తయ్య అనే వ్యక్తి కూడా చెప్తున్నాడు, ఇతని వల్లే వాటికి కోపం వచ్చిందని. అంటే సాధారణంగా మరొక కోణం ఏంటంటే, ఆ ఏనుగ గుంపుని భయపెట్టడానికి కొంతమంది శబ్దం చేశారు అనేది కూడా చెప్తున్నారు. శబ్దం చేస్తే అవి కొంచెం భయపడి వెనక్కి తగ్గుతాయి. వాటి నుంచి మనకి ప్రమాదం ఎటువంటి విధంగా పొంచి ఉండదని చెప్పేసి ఆ విధంగా ప్రవర్తించి ఉంటారని కూడా చెప్తున్నారు. బట్ ఏది వాస్తవం అనేది అయితే మనకి తెలియట్లేదు. మొత్తానికి ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహాశివరాత్రిని రోజు సిద్ధేశ్వర ఆలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకుందామని చెప్పేసి ఈ భక్తులందరూ కూడా బయలుదేరారు. బట్ వాళ్ళ ప్రాణాలైతే కోల్పోయినాయి. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు తగిన నష్టపరిహారం అక్కడున్న గవర్నమెంట్ ఇస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.